జై శ్రీరామ్. నమస్కారం. అందరూ బాగున్నారు కదా వ్యూయర్స్. నేను యాక్చువల్గా యువాత్మ సింగింగ్ ఐడల్ అని చెప్పని ఒక ప్రోగ్రాము, ఇది వచ్చేసి ఉత్తరాది మఠం తరఫున యువకులందరి కోసం అని చెప్పని ఏర్పాటు చేసినటువంటిది. పిల్లలందరికీ కూడాను దాస సాహిత్యం తెలియాలి, యువతులకు అందరికీ కూడాను దాస సాహిత్యం గురించి తెలియాలి అని చెప్పని ఈ యొక్క సింగింగ్ యువాత్మ సింగింగ్ ఐడల్ అనేటువంటిది లాంచ్ చేయించారు మొన్న. అయితే నిన్న కానీ నాకు నిన్న వీడియో ఈరోజు పెడుతున్నందుకు ఎవరేమనుకోవద్దు. దీనికి ముఖ్యంగా అతిథులుగా అనంతరాజ్ మిస్త్రి గారు, పండిత వేదవ్యాసాచార్య జోషి, కేశవ్ దీపక్ గారు మన డాకు మహారాజ్ సినిమాలో యాక్ట్ చేశారు, పుష్ప 2లో చేశారు. మీకు హరితేజ గారు అయితే జగత్ ప్రసిద్ధం, అందరికీ తెలిసిన వాళ్ళే. సో హరితేజ గారు మాకు కూడాను ఒకరోజు ముందర తెలిసింది, అందుకని చెప్పని మేము అక్కడ వెళ్ళి ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నాము. అయితే ముఖ్యంగా ఏంటంటే మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, మనం ఎంత బయట వేరే పనులలో ఉన్నా కూడాను మన సాంప్రదాయం మర్చిపోకూడదు, మన కట్టుబాట్లు మర్చిపోకూడదు అని చెప్పని ఈ యువాత్మ అనేటువంటి ఒక ప్రోగ్రాం అనేటువంటిది నడుస్తూ ఉంది. సో మా యువాత్మ ఫ్యామిలీలో ముఖ్యంగా అందరం కూడాను ఒకటే. ఏదన్నా కానీ, ఎంత కష్టమన్నా కానీ, ముఖ్యంగా ఈ బ్రాహ్మణుడు అనేటువంటి వాడు, మేము మధ్వ బ్రాహ్మణ్స్, మా యొక్క పద్ధతి ప్రకారంగా పొద్దున్నే లేచి స్నానము, సంధ్యావందనము, జపము అవన్నీ కూడాను చెయ్యాలా. అదేవిధంగా మన దాసుల వారు అంటే పురంధరదాసులు, వ్యాసరాయల వారు, విజయదాసుల వారు, శ్రీపాదరాయలు, తర్వాత నరహరి తీర్థులు యాక్చువల్గా ఈ యొక్క దాస సాహిత్యాన్ని మొదలుపెట్టినటువంటి వారు. వీళ్ళందరూ కూడాను ఏవేవైతే పాటలు రచించినారో కన్నడలో అవన్నీ కూడాను పాడుకోవాలా. మీకు ఎట్లాగో తెలుసు, పురంధరదాసుల వారు కర్ణాటక సంగీత పితామహుడు అని చెప్పని అందరికీ తెలుసు. మీకు ఎవరైనా కూడాను సంగీతం నేర్చుకోవాలంటే ఆయన రాసినటువంటి పాట శ్రీగణనాథ సింధూరవన, ఆ పాటతోనే లంబోదర లకుమికర పాటతోనే మొదలు పెడతారు. అటువంటి సంగీతము మరియు అదేవిధంగా భగవంతుడి యొక్క ధ్యానానికి చేరువలో ఉండేటువంటి కీర్తనలు ఇవన్నీ కూడాను కన్నడంలో రచించినటువంటివి. ఆ కనకదాసుల వారు కానీ, ప్రసన్న వెంకటదాసుల వారు కానీ, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడం జరిగింది ఈ లాంచింగ్ టైంలో. అదేవిధంగా మన పండిత వేదవ్యాసాచార్య జోషి ఈయన 100 రీల్స్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. ఏంటంటే తత్వం గురించి తెలుపుతూనే 100 రీల్స్ చేశారు. ఆయనకు చాలా ఫాలోయర్స్ కూడా ఉన్నారు. ఎవరైనా అది తెలుసుకోవాలి అనుకునేటట్టయితే వేదవ్యాస జోషి వేదవ్యాస్ వర్సటైల్ అని చెప్పని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, మీరు ఫాలో కావచ్చు. సో హరితేజ గారు కూడాను చాలా బాగా మాట్లాడారు. నేను ఇక్కడ ఆమె మాట్లాడింది ఇక్కడ పెట్టలేకపోతున్నా, ఎందుకంటే మళ్ళీ కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తుంది, అందుకని చెప్పని. ఆమె ఏం చెప్పారు అని చెప్పనంటే, నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఇంట్లో ఉన్నటువంటి తులసి పూజ, తర్వాత ఏదైనా కూడా కంపల్సరీగా నేను ఇంట్లో అన్నీ చేసుకొని నేను వెళ్తాను. అదేవిధంగా పిల్లలకి కూడా నేర్పించుకోవాలా, లేకపోతే ఈ కాలం పిల్లలకి ఏమీ తెలియదు, మనం చేయకుండా వాళ్లకు ఏమీ రాదు అని చెప్పని చాలా చక్కగా చెప్పారు. సో ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ. మనలో ఇంత బిజీ వాళ్ళు కూడాను ఇంత చక్కగా చేసుకొని పిల్లలకి నేర్పించుకుంటూ వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ బయట ఎంత సినిమాలలో వర్క్ చేసినా వాళ్ళ కట్టుబాట్లు, సాంప్రదాయాలు వదులుకోకుండా ఉంటున్నారు అంటే చాలా హ్యాపీగా ఉందండి. సో ఇదే విధంగా మీరందరూ కూడాను ఈ యువాత్మ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేయండి. ఎవరెవరైతే కన్నడ దాస సాహిత్యాన్ని పాడగలరో వాళ్ళందరూ కూడాను ముందరికి రావచ్చు. ఇలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ అండ్ ప్రెస్ ఆల్ ఆన్ ద బెల్ టు get the notifications and please encourage us.